నమస్తే. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల తనిఖీలను జేఎన్టీహెచ్ గత 3 రోజుల నుంచి చేపట్టింది. వాస్తవానికి చూసినట్టయితే ఇంజనీరింగ్ కాలేజీలో మొత్తం కూడా డొల్లతనంగానే వ్యవహరిస్తున్నప్పటికీ మరి జేఎన్టీహెచ్ ప్రతి సంవత్సరం తనిఖీలు చేస్తూ తనిఖీలలో వెల్లడించే ఫలితాలు ఏంటంటే చివరికి శూన్యమే అని చెప్పేసి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే గత సంవత్సరం కానీ దానికి ముందు సంవత్సరం కానీ చూసినట్టయితే ఎలాంటి సమస్యలను పరిష్కరించకుండానే కళాశాలలకు అనుమతులు ఇచ్చి ఎంప్లాయీస్ లేకున్నప్పటికీ కూడా వారికి కూడా సడలింపు ఇచ్చేసి కళాశాలలను నడిపి వారికి అనుమతులు ఇచ్చినటువంటి జేఎన్టీహెచ్ మరి ఈ సంవత్సరం ఎఫ్ఎఫ్సికి తనిఖీలు చేపట్టి ఏదో న్యాయం చేస్తాం, విద్యార్థులకు న్యాయం చేస్తాం, పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు న్యాయం చేస్తామని చెప్పి చెప్తున్నటువంటి యూనివర్సిటీ చివరికి చేసేది మాత్రం శూన్యమే అనేది స్పష్టంగా కనపడుతుంది. గత 3 రోజుల నుంచి చేస్తున్నటువంటి తనిఖీలు చూసినట్టయితేనే అర్థమవుతుంది. తనిఖీ చేయాల్సినటువంటి డాక్యుమెంట్లను, తనిఖీ చేయాల్సినటువంటి అధ్యాపకుల క్యాడర్ రేషియోను ఏమాత్రం చూడకుండానే, పట్టింపు చేయకుండానే తనిఖీ చేస్తూ ముందుకు సాగుతుంది జేఎన్టీహెచ్ కమిటీలు. మరి ఆ కమిటీల యొక్క డొల్లతనాన్ని గత కొన్ని సంవత్సరాలు కూడా వెల్లడిస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క వైఖరి మారకపోవడం, అదేవిధంగా నాణ్యమైనటువంటి విద్యార్థులకు అందకపోవడం, మరి దాంతో ఎంతోమంది అధ్యాపకులు నాణ్యమైనటువంటి విద్యను కోల్పోతున్నప్పటికీ కనీసం పట్టించుకున్నటువంటి యూనివర్సిటీలు మరి ఏం చేస్తున్నాయి అనేది పరిశీలన చేయనటువంటి ఉన్నత విద్యాశాఖ కూడా దీనికి పరిష్కారం చూపాల్సినటువంటి బాధ్యత వారిపైన ఉంది. కానీ వారు కూడా ఎక్కడ కూడా పట్టించుకోవడం లేదు. దాంతో ఇవాళ విద్యా వ్యవస్థ మొత్తం కూడా రోడ్డు మీద పడేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఫీజు రియంబర్స్మెంట్ కోసమే అని చెప్పేసి పనిచేస్తున్నటువంటి సంస్థలు ఫీజు రియంబర్స్మెంటే ముఖ్యమా, విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం కాదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇలా పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు వేతన సంఘ జీతాలు ఇస్తున్నామని చెప్పేసి చెప్తూనే ఎక్కడ కూడా ఏ ఒక్క కళాశాలలో కూడా వేతన సంఘ జీతాలు అమలు కావడం లేదు. ఫామ్ 16లు, ఫామ్ 26 ఏఎస్లు, డమ్మీ పత్రాలను, పీడిఎఫ్ వర్డ్ పత్రాలను తయారు చేసి తప్పుడు ధృవీకరణ పత్రాలను యూనివర్సిటీ అధికారులకు ఇచ్చేసి తూతు మంత్రంగా కానిస్తున్నటువంటి వ్యవస్థ పైన కనీస పరిశీలన కూడా చేయనటువంటి పరిస్థితి యూనివర్సిటీ అధికారులకు ఉంది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసి విచారించి అధ్యాపకులకు న్యాయం చేసే విధంగా, విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం.